జిల్లా కేంద్రం కాకినాడ పెద్దాపురంలో ఉరుములతో కుంభవృష్టిగా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షాల కారణంగా జిల్లా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాత భవనాలు, చెట్లు ఉన్న ప్రాంతాల వద్ద ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాకినాడ జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, చెప్పండి, అక్కడ వర్షాలు ధాటి ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం? స్వామి, కాకినాడ జిల్లాలో భారీ వర్షం నమోదైంది. దాదాపుగా 2:30 గంటల నుంచి కుంభవృష్టిగా కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, సామర్లకోట, తుని తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయని చెప్పాలి. ప్రధానంగా చూస్తే కాకినాడలో అయితే దాదాపు 8 సెంటీమీటర్ల మేర కుంభవృష్టిగా వర్షపాతం నమోదైంది. ఒక పక్క భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కుంభవృష్టిగా వర్షం కురవడంతో ఎక్కడికక్కడ రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. అదేవిధంగా సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం, శంకవరం తదితర మండలాల్లో దాదాపు 7 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో డ్రైనేజీలన్నీ పొంగి పొరుతున్నాయి. ప్రధానంగా ఎక్కడికక్కడ రహదారులన్నీ కూడా గోతులమయంగా మారిపోవడంతో అవన్నీ నిండిపోయడంతో జనం రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. మరోపై చూస్తుంటే కాకినాడ నగరం దాదాపు లోతట్టు ప్రాంతాల్లో ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్ దాదాపు మునిగిపోయింది. బస్సులు రాకపోకలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి స్వామి. రైట్ అప్పారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక గ్రేటర్ హైదరాబాద్లోని పరిస్థితి చూస్తే పలు చోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. నాంపల్లి, అఫ్జల్గంజ్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కూకట్పల్లి, బాలానగర్, మోసాపేట్, ఫిల్మ్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరికొన్ని చోట్ల మేఘావృతమై ఉంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని పలు చోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. నాంపల్లి, అఫ్జల్గంజ్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కూకట్పల్లి, బాలానగర్, మోసాపేట్, ఫిల్మ్ నగర్ తదితర ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. మరికొన్ని చోట్ల మేఘావృతమై ఉంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.